బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. రాజ్యాంగ సంక్షోభ దిశగా బెంగాల్ రాజకీయం వెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదే లేదంటూ తెగేసి చెప్తున్నారు మమతా బెనర్జీ. మే 7తో ముగియనుంది ప్రస్తుత బెంగాల్ అసెంబ్లీ గడువు. మరో 48 గంటల్లో ఏం జరగబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మమత రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసే యోచనలో ఉన్నారు గవర్నర్ ఆర్ఎన్ రవి అంటూ కూడా ప్రస్తుతం ఇటు బెంగాల్ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఆర్టికల్ 164(1) ప్రకారం ఆర్టికల్ 164 సెక్షన్ 1 ప్రకారం 164 సెక్షన్ 1 ప్రకారం గవర్నర్ అధికారుల గురించి మాట్లాడుకుంటున్నాం. మెజారిటీ లేని పక్షంలో గవర్నర్కు సీఎంను తొలగించే అధికారం ఉంటుంది. గవర్నర్కు అటువంటి విశేష అధికారాలు ఉంటాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఇక ఫ్లోర్ టెస్ట్కు ఆదేశించే యోచనలో ఉంది రాజ్భవన్. మమతకు చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటూ ఉందా? దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మే 9న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేదు దీది. ఫలితాల వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 294 స్థానాలకు గాను 207 సీట్లు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. కేవలం 80 సీట్లకే పరిమితమైంది తృణమూల్ కాంగ్రెస్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు ఆర్ఎన్ రవి, ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలవడం జరిగింది. అక్కడి ఎలక్షన్ కమిషన్, మరి ముఖ్యంగా బెంగాల్ ఎలక్షన్ కమిషన్ ఆర్ఎన్ రవిని కలవడం జరిగింది. ఆ తర్వాత చూడొచ్చు ఆర్ఎన్ రవికి కొత్త ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తూ ఉన్నారు. అక్కడ సిఈసి, ఇన్ఫాక్ట్ సిఈఓ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ లిస్టుని అందజేస్తూ ఉన్నారు. బీజేపీ నేత సువేందు అధికారితో కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి భేటీ అయ్యారు. ఎన్నికలు అయిన తర్వాత జరిగిన భేటీ గురించి ఆ విజువల్స్ చూస్తూ ఉన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఈ ఎన్నిక ఫలితాలను యాక్సెప్ట్ చేసేదే లేదు. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహంగా, మరి ముఖ్యంగా కుతంత్రాలతో గెలిచింది, కుతంత్రాలతో ఆ సీట్లను సాధించుకుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్కి సంబంధించి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఒకసారి మమతా బెనర్జీ ఏమంటారో చూద్దాం. Touching me at that time, you have seen how they get out me. They didn't allow me even to move freely. Even when I was coming back, then also 20-30 CRPF, everybody will have the photo. How they are thrashing me, how they are just throwing me out. So I will thanks again, many thanks to মামাটি মানুষকে ধন্যবাদ জানাই, জিন্দাবাদ জানাই যারা আমাদের ভোট দিয়েছেন। কিন্তু এদের অত্যাচারের জন্য আপনাদের ভোটটা হয়তো অনেক জায়গায় আমরা রক্ষা করতে পারিনি, তার জন্য আমরা ক্ষমা প্রার্থী। ক্ষমা যাদের চাওয়া উচিত তারা তো ক্ষমা চাইবে না, আমরা তার জন্য ক্ষমা চাইছি। এইটুকু আপনাদের বললাম, বাদ বাকি ডে টু ডে উই উইল ডিসাইড అవర్ స్ట్రాటజీ. రైట్, అది మమతా బెనర్జీ స్టేట్మెంట్. నన్ను ఏకంగా కట్టిపడేశారు, మమ్మల్ని కొట్టారు అంటూ కూడా మమతా బెనర్జీ ఒక టైంలో స్టేట్మెంట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు బెంగాల్ రాజకీయాలు ఏ వరకు వెళ్ళిపోయాయనేది. ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదంటూ ఇటు మమత చెప్పుకొచ్చిన సందర్భంలో అక్కడ రాజకీయాలు ఎలా మారే అవకాశం ఉంది, అండ్ గవర్నర్ ఎటువంటి యాక్షన్లకు దిగే అవకాశం కనిపిస్తోంది. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ పశ్చిమ బెంగాల్కి వెళ్లారు, కోల్కతాలో అక్కడ పరిస్థితిని మీకు అప్డేట్గా అందించే ప్రయత్నం చేశారు. అందించింది ఆర్టీవీ. అండ్ ఆ రోజు అక్కడ గ్రౌండ్లో ఉంటే మీకు రిపోర్ట్ అందించారు మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మధు, అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ రిజిగ్నేషన్, అంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కనుక రిజిగ్నేషన్ ఇవ్వకపోతే ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది? గవర్నర్ ఎటువంటి యాక్షన్లకు దిగొచ్చు? మధు, నిజంగానే ఒక వింత పరిస్థితి, విచిత్రమైనటువంటి పరిస్థితి. దేశంలో గతంలో ఏ రాష్ట్రంలో దేశంలో ప్రధానిగా పనిచేసిన వాళ్ళు కానీ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఎలక్షన్ మ్యాండేట్ వచ్చిన తర్వాత చాలా హుందాగా వ్యవహరించారు. రాజీనామా లేఖ పంపించడం, లేదంటే ఈమెయిల్ చేయడం, వారికి సంబంధించినటువంటి ప్రతినిధుల ద్వారా కానీ రాజీనామా లేఖను గవర్నర్ కి పంపించడం, ఇట్లాంటి సిచ్యువేషన్ చూసాం. కానీ మమతా బెనర్జీ కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. నేను రాజీనామా చేయను, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, అసలు నేను ఓడిపోలేదు, నన్ను కుట్రపూరితంగా బీజేపీ 100 సీట్లు దొంగిలించింది అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. మే 9న ప్రమాణ స్వీకారానికి బీజేపీ దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరి మమతా బెనర్జీ చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఎట్లకు ముందుకు పోవాలి అనేటువంటిది, గవర్నర్ ముందు ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది ప్రస్తుతం చర్చకు వస్తా ఉంది. ఆర్టికల్ 164 కావచ్చు, లేదంటే గవర్నర్ బర్తరఫ్ చేయడం కావచ్చు, లేకుంటే ఫ్లోర్ టెస్ట్ చేయడం కావచ్చు, మీ బల నిరూపణ చేసుకోవాలనేటువంటి ఒక సూచన చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
మమతా ఒకటే స్టేట్మెంట్ చేస్తున్నారు, ఫలితాల వెనకాల కుట్ర ఉంది, 100 సీట్లు దొంగిలించారు, ఓడిపోయేటువంటి పరిస్థితే లేదు, మేము కావాలనే ఓడగొట్టారనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. గ్రౌండ్ లో మాత్రం సిచ్యువేషన్ వేరే ఉంది సచిన్. పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ప్రజలు కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మమతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. పూర్తి రిజల్ట్ మ్యాండేట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా డాన్సులు నృత్యాలు చేసినటువంటి సిచ్యువేషన్, పాటలు పెట్టుకొని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా. సో ఇట్లాంటి గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉంటే మమత మాత్రం దాన్ని డైజెస్ట్ చేసుకునేటువంటి స్టేజ్ లో ఆమె ఈ స్టేట్మెంట్ చేశారు. ఆమె 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కంటిన్యూగా ఉండడం, ఈసారి ఓటమి చెందడంతో కాస్త నైరాశ్యంలో ఆ రకంగా స్టేట్మెంట్ చేస్తారని చెప్తా ఉన్నా. ఆమె ఒప్పుకోకపోయినా గవర్నర్ కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ కి అధికారాలు ఉంటాయి, లేదంటే ఫ్లోర్ టెస్ట్ కు అవకాశం ఉంటే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఏమైనా అల్లర్లు చెలరేగే పరిస్థితి ఉందంటే కూడా ప్రస్తుతం ఇదంతా గవర్నర్ పాలనే ఉంది కాబట్టి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 2 నెలల నుంచి కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కొత్త ముఖ్యమంత్రి, కేంద్ర బలగాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి పాలన ఉంటే మాత్రం మరింత పెద్ద ఎత్తున ఇంకా కాస్త బలగాలను దించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 294 స్థానాల్లో 207 సీట్లు బీజేపీ ఇప్పటికే చాలా క్లియర్ మ్యాండేట్ వచ్చింది కాబట్టి వచ్చినటువంటి 80 సీట్లతో మమతా బెనర్జీ జీర్ణించుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఓటమిని తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉండడంతో చర్చ కొనసాగుతుంది. తమిళనాడులో స్టాలిన్ రాజీనామా చేశారు చాలా హుందాగా, మమతా బెనర్జీ ఎందుకు చేయట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇటు కేరళలో పినరై విజన్ క్లారిటీగా ఆయన రాజీనామా చేశారు, ఈమె ఎందుకు రాజీనామా చేయట్లేదు అనేటువంటి దేశవ్యాప్త చర్చ అయితే కొనసాగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. సో గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే పశ్చిమ బెంగాల్ కి బీజేపీ ముఖ్యమంత్రి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. దీనిపైన గవర్నర్ కార్యాలయం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. పరిశీలించారు, అక్కడ వాటిని రిపోర్ట్ చేశారు మీరు. సో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది? ఎందుకంటే 80 సీట్లు మాత్రమే సాధించింది అక్కడ తృణమూల్ కాంగ్రెస్. పోనీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని లేకపోతే ఈక్వేషన్స్లో ఎక్కడైనా మారి మిగిలిన పార్టీల నుంచి ఎమ్మెల్యేస్ని తీసుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఎక్కడ దరిదాపుల్లో లేదు. అంటే క్లియర్ కట్గా మ్యాండేట్ అయితే మాత్రం బీజేపీకి భారీ మ్యాండేట్ ఇచ్చారు ఇక్కడ ప్రజలను అనుకోవాలి. సో ఎలా వెళ్ళాలనుకుంటోంది? అఫ్కోర్స్ తను రాజీనామా చేయకపోయినా ఇక ముఖ్యమంత్రిగా తను కొనసాగే అవకాశం ఎక్కడా లేదు. నిజంగానే హుందాగా ఉండాల్సినటువంటి సమయం ఇది. మమతా బెనర్జీ ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఇది మొదటిసారి కాదు, అనేక రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రజలు తీర్పిచ్చినటువంటి సిచ్యువేషన్ కనపడింది. మేమే అధికారంలోకి వస్తామనేటువంటి ఎంత ప్రచారం జరిగినా ప్రజలు పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్. మొన్న తెలంగాణలో కూడా అట్లాగే కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు పెట్టామని ప్రచారం చేసుకున్న జనాలు వద్దనుకుంటే ఒక్కసారిగా పక్కకు తప్పించినట్టు పరిస్థితి. జగన్ కూడా సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి చేరుస్తున్నాం, అకౌంట్ లో డబ్బులు ఇస్తున్నాం అని చెప్పినా కూడా ప్రజలు జగన్ ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో వాళ్ళు కూడా చాలా హుందాగా రాజ్భవన్ కి లేఖ పంపారు, డైరెక్ట్ గా కలవకుండా. వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధికార సంబంధించినటువంటి కార్యాలయాలను. చాలా హుందాగా వ్యవహరించారు అన్ని రాష్ట్రాలు కూడా. ఒక్కసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు, దాన్ని స్వీకరించాల్సినటువంటి స్వయం సందర్భం ఉంటుంది. 2021లో గెలిచినప్పుడు ఓట్లు దొంగిలించలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు మమతా బెనర్జీ చేయలేదు? ఎందుకు 26లోనే ఈ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు? దీని వెనకాలంటే ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారనేటువంటి మొన్నటి వరకు గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ ఏంటి? అక్కడ ప్రజలను, ఓటర్లను, ఒక వర్గాన్ని అణిచివేయబడిచేలా ఆమె వ్యవహరించారు. టీఎంసీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కానీ దాన్ని భయాందోళనలు దాటి ప్రజలు బయటకు వచ్చి మమతను వద్దనుకొని రిజెక్ట్ చేశారనేటువంటి చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో కొనసాగుతుంది. కాబట్టి ఆమె దీన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు జనరల్ గా రాజకీయాల్లో. కానీ ఆమె యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మమతా బెనర్జీ ఆమె 7వ తారీఖు వరకు ఆమెకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమయం ఉంది కాబట్టి సమయం ముగిసిన వెంటనే గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 161 ప్రకారం, లేదు అంటే ఫ్లోర్ టెస్ట్. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ మధు, అంటే ఇక్కడ అసెంబ్లీని బల నిరూపణ చేసుకొని అడిగే అవకాశం ఉంటుందా, లేకపోతే 7వ తారీఖు వరకు వేచి చూసి ఆ తర్వాత ఆల్రెడీ లైన్ ఇన్ఫాక్ట్ ఆ టైం లైన్ ముగిసిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరైతే మెజారిటీలు ఉంటారో వాళ్ళని ఆహ్వానించే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ ఉంది? మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడులో టీవీకే పార్టీ తరఫున విజయ్ అక్కడ పెద్ద ఎత్తున స్థానాలు, మెజారిటీ స్థానాలు తీసుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ లేకుండా గవర్నర్ కలిశారు. ప్రభుత్వ ఆహ్వానం ఏర్పాటుకు సంబంధించి మమ్మల్ని ఏర్పాటు చేయాల్సిందిగా, ఆహ్వానించాల్సిందిగా అని డైరెక్ట్ ఆయన గవర్నర్ కలిసినటువంటి పరిస్థితి. సో
ఇక్కడ ఆల్రెడీ మెజార్టీ మార్క్ 148 మాత్రమే పశ్చిమ బెంగాల్లో, దానికి మించి 207 సీట్లు బీజేపీకి వచ్చాయి. సో మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాలు బీజేపీ దగ్గర ఉన్నాయి. దాదాపు బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. 7 తారీఖు వరకే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఆమెకు అనుమతి ఉంది. కాబట్టి 9 తారీఖు రోజున బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసుకుని సువేంద్ర అధికారి దాదాపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరుగుతుంది. ఒకసారి అఫీషియల్ గా బీజేపీ అధిష్టానం అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. గ్రౌండ్ లో రియాలిటీ వేరేలా ఉంది సచిన్. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆ తర్వాత ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. డెవలప్మెంట్ లేకపోవడము, నిరుద్యోగం కావచ్చు. అసలు కోల్కతా ఒకప్పుడు ఎంత ఫేమస్ సిటీయో ప్రస్తుతం అట్టడుగున అంటే వెనక్కి నెట్టివేయబడినటువంటి సిటీగా మారిపోయింది. సిటీ అంతా చాలా దుర్గంధంగా మొత్తం ఆక్యుపైడ్ అయిపోయి, రైల్వే స్టేషన్లు, ఫుట్పాత్లు, సిటీ నిర్మాణం అంతా కూడా ఆక్యుపైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ ఇక్కడ ఆక్యుపై చేసుకున్నారు ఇప్పుడు కూడా. సో దానిపైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ఒక రెవల్యూషన్ లో, ఒక తుఫాన్ లాగా ఆమెను పక్కన పెట్టినట్టుగా సిచ్యువేషన్ లో కనపడింది చాలా స్పష్టంగా అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా. కాబట్టి సో మొత్తానికి మమతా ఒప్పుకోకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం అక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. బెంగాల్ బెబ్బులుగా మాట్లాడుకుని మమతా బెనర్జీ ఇక రాజీనామా చేసే ప్రసక్తి లేదంటూ చెప్పుకొచ్చారు. నేను ఓడిపోలేదు, నన్ను కక్షగట్టి ఓడించారు, నన్ను కక్షగట్టి కక్షపూరితంగా కుట్రలతో ఓడించారు అంటూ మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. కాబట్టి నేను రాజీనామా చెయ్యను, రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. రాజ్యాంగ సంక్షోభం దిశగా బెంగాల్ రాజకీయం జరుగుతుంది. ఇంకా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదే లేదంటూ ఉన్నారు మమతా బెనర్జీ. మే 7తో ముగియబోతుంది ప్రస్తుత బెంగాల్ అసెంబ్లీ గడువు. ఇంకో 48 గంటల్లో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది సర్వత్రా. మమతా రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసే యోచనలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఉన్నారంటూ కూడా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆర్టికల్ 164 సెక్షన్ 1 ప్రకారం గవర్నర్ అధికారాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నారు. మెజారిటీ లేని పక్షంలో గవర్నర్కు సీఎంను తొలగించే అధికారం ఉంది అంటూ కూడా చర్చించుకుంటున్న సందర్భం. గవర్నర్కు అటువంటి విశేష అధికారాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఫ్లోర్ టెస్ట్కు ఆదేశించే యోచనలో రాజ్భవన్ ఉందా? మమతకు చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తోందా? ఈ చర్చ జోరందుకుంటోంది. మే 9న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేదు దీది. ఫలితాల వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారామె. 294 స్థానాలకు గాను 207 సీట్లు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. కేవలం 80 సీట్లకే పరిమితమైంది తృణమూల్ కాంగ్రెస్.